శ్రీనివాసుని గానామృతంలో మొదటి భాగంలో వైకుంఠానికి భృగు మహర్షి రాకను గమనించని విష్ణువుని భృగు మహర్షి కాలితో తన్నుట వలన లక్ష్మీదేవి చూసి తట్టుకోలేక ఆమె భూలోకానికి వచ్చేస్తుంది. ఆ భూలోకానికి వచ్చిన రెండవ భాగాన్ని ఈరోజు మనం పాడుకుందాము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. శ్రీ మహావిష్ణువుపై కోపగించి లక్ష్మీదేవి భూలోకమునకు చేరుట. అది చూసిన శ్రీ మహాలక్ష్మి అతి కోపంబుగా చింతించి వైకుంఠంబును వీడి వెంటనే భూలోకంబుకు అరుదెంచే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. కొండలు కోనలు పర్వతంబులు సముద్రాలన్నీ దాటుచు పచ్చదనాల శోభలు ఉన్న గోదావరి తీరము చేరెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా. పవిత్రమైన గోదావరి యందు కోల్హాపురమను స్థలములో పర్ణశాల నిర్మాణము చేసి జ్ఞానముద్రలో నిలచను తల్లి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా. మూడవ భాగము. లక్ష్మీదేవిని వెతకుచూ నారాయణుడు శేషాద్రిని చేరుట. లక్ష్మీదేవి లేని వైకుంఠము కళలు తప్పి కడు బీడాయే. రమాదేవిని తలచుచు స్వామి పరిపరి విధముల శోకించే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా. సతిని వెదకచు నారాయణుడే పుడమికి చేరెను దుఃఖముతో. ఎంతవారైన కాంతదాసులేనని నిజమును తెల్పెను మాధవుడే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా. నా హృదయేశ్వరి లక్ష్మీదేవిని ఒక పరి మీరు చూసారయని చెట్టు పుట్టల నడుగుతూ స్వామి శేషాద్రీసుని చేరెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. అలసి సొలసి ఆదామరచి నిద్రాహారము మై మరచి పుట్టని గూటిగా చేసుకొని పరితపించెను పరమాత్మ. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. రేపు